ఒకరోజు అను తన ఇంటి వరండాలో కూర్చొని దిగాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య విక్రమ్ అను దగ్గరికి వచ్చి, అను ఏంటి అలా ఉన్నావు అంటాడు. అప్పుడు అను, అన్నయ్య ఈరోజు స్కూల్లో టీచర్ ఒక స్టోరీ చెప్పింది, దాని గురించి ఆలోచిస్తున్నా అని తను స్టోరీని వాళ్ళ అన్నయ్యకి చెప్తుంది. ఒక అడవిలో ఒక సింహం ఉండేది అంట. అది ఆ అడవికి రాజంట. ఒకరోజు ఆ అడవిలోకి ఒక ఒంటె వచ్చిందంట. అప్పుడు ఆ ఒంటె ఆ సింహం దగ్గరికి వెళ్ళిందంట. ఆ సింహం ఆ ఒంటెని చూసి, నువ్వేమిటి ఈ అడవిలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగిందంట. అప్పుడు ఆ ఒంటె, మహారాజా, నేను నా గుంపు నుండి విడిపోయాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు అని బాధపడుతూ చెప్పిందంట. అప్పుడు ఆ సింహం, అయితే పర్వాలేదు, నువ్వు నా రక్షణలో ఉండు, నేను నీకు ఎటువంటి హాని కలగకుండా చూసుకుంటాను అని చెప్పిందంట. ఆ సింహం మాటలు విన్న ఆ ఒంటె ఎంతో సంతోషంగా ఆ రోజు నుంచి అడవిలో ఉండడం మొదలుపెట్టిందంట. ఒంటె ఆ అడవిలో ఉండటం చూసిన కాకి, నక్క, తోడేలు అసూయతో మాడిపోతూ ఉన్నాయంట. కొన్ని రోజులు గడిచాక సింహానికి తీవ్రమైన అనారోగ్యం చేసింది. అది వేటకు వెళ్ళలేకపోయింది. ఆహారం లేక అది దిగాలుగా అయిపోయింది. దానిని చూసిన నక్క, కాకి, తోడేలు, సింహం ఈ విధంగా ఉంటే మరి మనకి ఆహారం ఎట్లా వస్తుంది, మనం మన జీవనాన్ని ఎట్లా కొనసాగించాలి అని అవి మాట్లాడుకుంటూ ఉన్నాయంట. అప్పుడు వాటికి ఒక ఉపాయం తోచింది. ఆ ముగ్గురు కలిసి ఒంటెను ఆహారంగా భుజించాలి అనుకున్నాయి. కానీ ఏం చేయాలో వాటికి అర్థం కాలేదు. అప్పుడు ఆ ముగ్గురు ఒక పథకం వేసి సింహం దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీకోసం మేము మా ప్రాణాలనైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తాయి. అప్పుడు సింహం, మీరు నా స్నేహితులు, నేను మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని నేనేమి చేయను అని చెప్తుంది. అప్పుడు కాకి ఒంటెని చూసి, ఒంటె, నువ్వు మహారాజును కాపాడేందుకు ఏమీ చేయలేవా అని అడుగుతుంది. అప్పుడు ఒంటె అమాయకంగా, నేను నా రాజు కోసం కావాలంటే నా ప్రాణాలనైనా అర్పిస్తాను అని చెప్తుంది. అప్పుడు ఆ మాటలు విన్న నక్క, నీది నిజంగా చాలా గొప్ప మనసు, అందుకే మహారాజు కోసం నీ ప్రాణాలను అర్పించడానికి సిద్ధమయ్యావు అని చెప్తుంది. కానీ సింహం క్షణం పాటు ఆలోచించి మిగిలిన వాటి ఆకలిని కూడా దృష్టిలో పెట్టుకొని అది ఒంటెపై దాడి చేసి దానిని చంపింది. ఆహారం తిన్న తర్వాత సింహంకు నిజం అర్థమైంది. అది తను ఇచ్చిన మాటను నిలుపుకోలేకపోయింది. కానీ నక్క, కాకి, తోడేలు మటికి ఎంతో సంతోషంగా చనిపోయినటువంటి ఒంటెను ఆహారంగా భుజించాయి. సింహం బాధతో కూర్చొని బాధపడుతూ ఉంది. తన జీవితంలో చాలా పెద్ద తప్పు చేశానని, నమ్మిన స్నేహితుడిని అన్యాయం చేశానని సింహం బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.